ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. జనవరి చివరి వారం నుంచి వరుసగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలన్నింటి వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఉందన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈ మొత్తం రాజకీయ అంశం గుంటూరు జిల్లాలో తిరుమల లడ్డు కల్తీ అంశంపై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు జనవరి 30న స్పందించడంతో మొదలైంది. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. అనంతరం శనివారం జనవరి 31న అంబటి రాంబాబు గుంటూరుకు వచ్చి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అదే రోజు అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టించాయి. శనివారం జనవరి 31న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. లోకేష్ కు కొవ్వు తగ్గింది, కానీ చిప్ దొబ్బిందని జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో మరుసటి రోజు ఆదివారం ఫిబ్రవరి 1న ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంపై దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు పెట్రోల్ సీసాలు విసిరి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు టీడీపీ నేత దేవినేని అవినాష్ ను అరెస్టు చేశారు. దేవినేని అవినాష్ అరెస్టు ఈ వ్యవహారానికి మరో కీలక మలుపుగా మారింది. ఈ వరుస ఘటనలన్నింటినీ గమనిస్తే అసలు ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ రాజకీయ రగడ జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వంటి సున్నితమైన అంశం నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే ఈ వివాదాలు రాజకీయంగా ఉద్దేశపూర్వకంగా పెంచబడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మరోవైపు వైసీపీ మాత్రమే కాకుండా టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడం సరైన రాజకీయ విధానం కాదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వరుస రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా కుదిపేశాయి. అంబటి రాంబాబు 14 రోజుల రిమాండ్, జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు, దేవినేని అవినాష్ అరెస్ట్, ఈ అన్ని ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన అశాంతిని నెలకొల్పాయి. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఎటువైపు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.